సో తిను మన స్టూడెంట్ యూవి 6 years. సో హాఫ్ ల్యాబ్ అయితే చేస్తున్నాడు. ఇవి రోజు 20 meters పూల్ అండి ఇది. సో ఫుల్ ల్యాబ్ అయితే ట్రై చేస్తున్నాడు, ఫ్రీ స్టైల్. చూద్దాం ఎలా చేస్తున్నాడు. ఓకేనా యూవి? రెడీ, స్టడీ, గో. కమాన్ యూవి, లెగ్స్ కిక్ చే ఫాస్ట్గా. కమాన్, హెడ్ డౌన్. యా, వెరీ గుడ్ యూవి, కమ్. సో చూసారు కదా, ఆల్మోస్ట్ 20 meters పూల్ అండి. 25 meters ఇది, 5 meters ఏమో బేబీ పూల్ ఉంది. సో 20 meters స్విమ్మింగ్ పూల్ అయితే ఫుల్ ల్యాప్ చేయడం అయితే జరిగింది. వెరీ గుడ్ యూవి. వెళ్తావా మళ్ళా? ఇంకో రౌండ్ వెళ్తావా? అటు వెళ్తావా? ఓకే, వెరీ గుడ్, గో. సో తనైతే ఇంకోటి నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తున్నాడు, అంటే ల్యాబ్ ఫుల్ చేస్తున్నాడు అనమాట. 1 lap అంటే అటు వెళ్ళి అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అటు వెళ్తే 1 lap ఫినిష్ అయినట్టు. సో తను ఫుల్ ల్యాప్ చేస్తా అన్నాడు. చూద్దాం. కమాన్ యూవి, లెగ్స్ కిక్ చేయి. లెగ్స్ డౌన్ అవుతున్నాయి చూడు, లెగ్స్ కిక్ చేయి. లెగ్స్ కిక్ చేయరా, లెగ్స్ కిక్ చేయి, లెగ్స్ ఫాస్ట్ కిక్ చేయి. గో యూవి, గో, డోంట్ స్టాప్. పైన పెట్టి తేరా, హెడ్ పైన పెట్టు. వెరీ గుడ్ యూవి. వెయిట్. సో వాళ్ళ అన్నయ్య, వీడి పేరు అశ్వంత్ ఇటు చూడు. యూవి వాళ్ళ అన్నయ్య, వాడికి 6 years, వీడికి 10 years. అశ్వంత్ తిని పేరు. తిను కూడా ఫ్రీ స్టైల్ మంచిగానే చేస్తున్నాడు. చూద్దాం తిను ఎలా చేస్తున్నాడు. ఓకేనా? రెడీ, గో. ఓకే రా, వెరీ గుడ్. డూ బబ్లింగ్ 5 times. సో ఇలా బబ్లింగ్ చేయడం వల్ల ఏంటంటే, స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 20 meters స్విమ్ చేసుకు వచ్చిన తర్వాత బబ్లింగ్ చేస్తే, బబ్లింగ్ అంటే మౌత్ బ్రీత్ తీసుకుని నోస్తో రిలీజ్ చేయాలన్నమాట. ఇలా చేస్తే మన హార్ట్ బీట్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుందండి. అంటే ఇంకో నెక్స్ట్ ల్యాప్ చేయడానికి మనకి కొంచెం స్టామినా అనేది గెయిన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్విమ్మింగ్ కోచ్ నాని.